ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిదీయతే ఏతద్యో ఏతి తం ప్రాహో క్షేత్రజ్ఞ తత్విదః. అర్జునం, ఈ శరీరమును క్షేత్రమని దీని నెరిగిన వాడు క్షేత్రజ్ఞుడని పెద్దలు చెప్పదు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతద్యో జ్ఞానమితి ప్రోతం మజ్ఞానం యదతో యదః. ఆధ్యాత్మిక జ్ఞానమందు నిత్య సంతుష్టుడగుట, తత్వజ్ఞానం యొక్క ప్రయోజనం దర్శించుట, తెలుసుకునుట మొదలగినవి జ్ఞానములని, వీటన్నిటికీ విరుద్ధమైనవి అజ్ఞానములని చెప్పబడును. కార్యాకారణ కృతే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం ప్రకృతే హేతురుచ్యతే. భౌతికమైన కార్యకలాపముల వల్ల దేహమునకు ఇంద్రియములు జరుగును. సృష్టికంతటికి ఈ ప్రకృతి హేతువైన ప్రపంచంలోని సుఖదుఖములను అనుభవించుటకును జీవాత్మ హేతు అని నిశ్చయముగా చెప్పబడినది. భౌతిక ప్రకృతి యందును జీవులు ఈ విధముగా ప్రకృతి నుండి ఉత్తమమైన త్రిగుణాత్మక పదార్థములను ఈ ప్రకృతి గుణముల స్వభావములనే జరుగుతున్నవి. అనేకులైన జీవజంతువులలో ఉత్తమ జన్మమైన ఈ మానవ జన్మము పొందుచున్నారు. సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం వినాశత్వ వినశ్యత్వం యత్తపస్సతి తం తపస్ససి. సర్వభూతములయందు నాశరహితుడైన పరమేశ్వరుడు ఉన్నాడు. అలా సమస్త క్షేత్రములకు సిద్ధుడైన క్షేత్రజ్ఞుల్లో పరమాత్మను చూచువాడే నిజమైన ద్రష్ట. సమస్త ప్రాణులయందు సమానముగా ప్రకృతములైన పరమేశ్వరుని ప్రకృతి జీవులలో సమస్త భావములో చూసు అతడు తనను తాను నాశనము చేసుకొనలేడు. అందువలన అతడు తప్పకుండా పరమగతిని పొందుచున్నాడు.